అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సూపర్ 6 సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6 సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా ఈయన చాలా హామీలు ఇచ్చాడు. ఇది మద్యపాన నిషేధం చేసేస్తాను, జాబ్ క్యాలెండర్ తీస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తాను, డిఎస్సి మెగా డిఎస్సి తీస్తాను, చాలా హామీలు ఇచ్చాడు జగన్ రెడ్డి. ఒక్కడు కూడా చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లులు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా, వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతారని చెప్పి ప్రతి పిల్లలకి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది. 2 ఏళ్లకు 3 ఏళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజా ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. ఒక తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లోనే ఇదే 15,000 రూపాయలు మీ అందరికీ ఖచ్చితంగా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయో, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉంది అధ్యక్ష. ప్రతి జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష నిర్వహించిన సీఎం 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్ట్ ఉండేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, బోయింగ్ విమానాలు ల్యాండ్ అయ్యేలా రన్వే అభివృద్ధి చేయాలన్నారు. చాలా హామీలు ఇచ్చాడు జగన్ రెడ్డి. ఒక్కడు కూడా చేయలేదు. చేయకపోగా 99.5% చేశానని చెప్పి ఏమండి ఇది మేనిఫెస్టో 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి మన మేనిఫెస్టోలో 99% వాగ్దానాలు ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పామో 99% వాగ్దానాలు అమలు చేయటం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని మంచి పేరు దేవుడు దయతో తెచ్చుకోగలిగే ఫుల్ ప్రచారం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అక్కడే చెప్పలేదు, మొత్తం అయిపోయాయి, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయని చెప్తున్నారు. జగన్ రెడ్డిలో ఎక్కడే చెప్పలేదండి. కానీ ఇతను చెప్పిన మాట ఇతనికి ఫేస్ అయ్యేటప్పటికి ఎంత నొప్పి వస్తుంది చూసారా, ఎంత బాధ ఆక్రోశం వస్తుందో. ఇది చెప్పలేదు చంద్రబాబు నాయుడు. మొన్న లోకేష్ గారు కూడా ఇక్కడ జేఎన్టీ మీటింగ్లో కూడా కొన్ని చేసాం, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, చేసేస్తామన్నారు. కానీ వీళ్ళు ఏమీ చేయకుండా కేవలం అప్పు 10 లక్షలు 14 లక్షల కోట్లు తెచ్చి 2 లక్షల కోట్లు ప్రజల పంచాం మామ అనిపించి మొత్తం మేము చేసేసాం, మొత్తం ఇచ్చిన హామీలు అన్నాడు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి డబల్ రేట్లు 3 రేట్లు ఎట్టి కల్తీ మద్యాన్ని కూడా అమ్మించేశాడు. రివర్స్లో చేస్తానన్న దానికి రివర్స్లో పోయాడు. కానీ ఎలా ఇచ్చాడు ప్రచారం? 99.5% మేము చేసేసాం. ఇప్పుడు అదే మాట ఎవరు అంటే ఎలా అరుతున్నాడు చూడండి జగన్ అన్న. ఏకంగా ప్రతి 5 బాటళ్లకు 1 బాటల్ ఏకంగా వీళ్ళందరూ వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి. జగన్ అన్న దగ్గర ఒక వీక్నెస్ ఉందండి. ఆయన కొన్ని మాటలు ఫ్లోలో నిజాలు చెప్పేస్తాడు, కొన్ని చోట్ల దొరికిపోతాడు ఆయన. యాక్చువల్గా వీళ్ళ హయాంలో కల్తీ ఎలా జరిగింది అంటే ప్రతి 5 బాటిల్కి 1 కల్తీ లిక్కర్ చేశారు వీళ్ళు. ఆ మాట ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద అయిపోతూ చెప్పేశాడు. లేకపోతే ఆ లెక్క ఎవరికి తెలుస్తుంది? 4 బాటిల్ ఒకటి కల్తీ బాటిల్ అనేది ఆ లెక్క ఈయన ఎంత తాగుతున్నాడు వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి 5 బాటిల్ కొని అందులో ఒక కల్తీ బాటిల్ కానీ చూసాడే ఏంటి? లేదు. ఆ లెక్క ఈయన కరెక్ట్గా ఎలా తెలిసింది? గతంలో వీళ్ళు ఆ రేషియోలో చేశారనమాట. ఎందుకు ఇది అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేనంటే, ఈయన వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఆ రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళి సాయంత్రం చెప్పేశాడు గొడ్డలతో నరికారని. సాయంత్రమే చిన్నానను బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు. బలమైన ఆయుధం అని ఇచ్చారు అంతే. బలమైన పదునైన ఆయుధం ఇచ్చారు కానీ
అది కత్త గొడ్ల గుణపమా ఏమి ఇవ్వలేదు వాళ్ళు పోస్ట్ మార్టంలో, ఇది ఎక్స్పర్ట్ డాక్టర్లో. కానీ ఈయన మాత్రం గొడ్లని చెప్పేశాడు. చెప్పేయటం వల్ల నేను అప్పుడు చెప్పాను, అది ఇది ఆయుధాన్ని ఎవరు చెప్పలేరు. మామూలుగా అయితే ఆయుధం గురించి ఎవరు చెప్పగలరంటే, ఒకటి బాధితుడు, ఆయన ఒకవేళ ఇంకా ప్రాణాలతో ఉండి నన్ను గొడ్డలతో నరికాడని చెప్పగలడు. రెండు, నరికినోడు, నువ్వు దేంతో నరికేవరా అంటే నేను గొడ్డలతో నరికానని చెప్పగలడు. లేదా ప్రత్యక్ష సాక్షి, అక్కడుండి చూసినోళ్ళు, అందులో నేరంలో భాగస్వాములైన వాళ్ళు చెప్పగలరు. ఎక్కడో జగన్ రెడ్డి చెప్పలేరు. అప్పుడు అలా చెప్పేసాడు ఆయన. తర్వాత ఒక 4-5 నెలలు 6 నెలలు 7 నెలల తర్వాత అప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారి అప్పుడు చెప్పాడు గొడ్లని. వైఎస్ వివేక మర్డర్ డీల్ విలువ ఎంత? అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి న్యాయస్థానంలో ఏమేం చెప్పాడు? దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వివేక ఇంటిలోని కుక్కను కారుతో తొక్కించి చంపేశారు. సునీల్ యాదవ్ చెప్పిన ప్రకారం నేను కదిరికిపోయి ఒక గొడ్డలి కొని అక్కడి నుంచి సునీల్ కు ఫోన్ చేయగా, కానీ ఈయన రోజు సాయంత్రం చెప్పేశాడు. కొన్ని ఇలా ఫ్లోలో వదిలేస్తాడు ఈయన, అలా వదిలేశాడు. ఇప్పుడు వీళ్ళ కల్తీ చేసిన రేషియో 4 బాటిల్కి ఒక కల్తీ లెక్కర, ఒక కల్తీ బాటిల్ అమ్మారనమాట వీళ్ళు వైసీపీ హయాంలో ఉండగా. ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి మీద తోసినట్టు చూసి అడ్డంగా బుక్ అయిపోయారు జగన్ గారు. కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి 5 బాటిల్లో ఒక బాటిల్ ఈరోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకొని బయటకి వెళ్ళి ఊర్లోకి సెలవుల కోసం వస్తే 4 పిల్లలు చనిపోయే ఘటన ఈ మధ్య కాలంలో మనం చూసాం. వాళ్ళ కల్తీ లెక్కర వాళ్ళు చనిపోలేదు అనేది ఆల్రెడీ వచ్చింది, బయటకు వచ్చింది. కానీ వాళ్ళ 4గురిని కల్తీ లెక్కర బాధితులుగా చనిపోయిన చావులుగా చూపిస్తున్నాడు. కానీ జగన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 30,000 మంది దాకా చనిపోయారు. ఎందుకు ఇక్కడ జంగారెడ్డిగూడెంలోనూ 32 మంది 29 మంది చచ్చిపోయారు. పాట లేచిపోయారు అంతే అండి కల్తీ లెక్కర. ఇప్పుడు ఎందుకో చనిపోయిన 4గురిని కల్తీ లెక్కర వాళ్ళు చనిపోయాడని తిప్పేస్తున్నాడు మలుపు. బా, ఇంకా ఇలాంటి నమ్మేవాళ్ళు ఉన్నారంటారా ఆంధ్రలో? ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవరంటే దొరికింది? జయచంద్రారెడ్డి అని కంబలపల్లిలో చంద్రబాబు నాయుడు తరపు తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు దొరికితే, ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతా ఉంది. 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నారు. ఇటువంటి రాక్షస పాలనలో ఎవరైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ నడుపుతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని నేను అడుగుతున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను జగన్ అన్న. ఇప్పుడు ఒకవేళ నిజంగా కల్తీ లెక్కర చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనుకుందాం అండి, మీరు చెప్పిందే నిజం అనుకుందాం, ఎందుకు పట్టుకుంటారు కుటీర పరిశ్రమల్ని? ఇప్పుడే పట్టుకున్నప్పుడు 6 నెలలు 7 నెలలు అయిపోయింది. వచ్చిన సంవత్సరంలో పట్టించుకోరు కదా, 5 సంవత్సరాలు మీలాగే చేసుకుంటారు కదా. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు జగన్ గారు. మీరు చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ గారు చేశారని చెప్తున్నారు కదా, మీరు వాళ్ళే చెప్తే వాళ్ళే ఎందుకు పట్టుకుంటారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది? సీఎం గారి చేతిలోనే కదా. అదేమి కేంద్ర దర్యాప్తు సంస్థ కాదు కదా. సీఎం గారికి తెలియకుండా ఎక్స్చేంజ్ వాళ్ళు వెళ్ళి పట్టుకోరు కదా. వాళ్ళ మీద వాళ్ళే చేశారని వాళ్ళ మీద బుర్ర జల్లేయాలనుకుంటున్నారు. మరి వాళ్ళే చేస్తే వాళ్ళే ఎందుకు పట్టుకుంటారు? ఒకవేళ లేదు మేము పట్టుకున్నామని నిరూపించడానికి, లేదా యాక్ట్ చేద్దామని మీకులాగా అనుకుంటే 4.5 సంవత్సరం తర్వాత పట్టుకుంటారు. 4.5 సంవత్సరాలు అప్పటిదాకా సంపాదించుకుని ఆ తర్వాత ఏమైనా అలా చూపించాలనుకుంటారు. వచ్చిన వెంటనే ఎందుకు పట్టించుకుంటారండి? బోల్ అంత ఆదాయం తెస్తుంది అది. మీరే అన్నారు 4 బాటిల్లో ఒకటి కల్తీ బాటిల్ అని. ఆ కల్తీ బాటిల్ 4 బాటిల్లో ఒకటి అమ్మేస్తున్నారంటే ఎంత ఆదాయం వస్తుంది చంద్రబాబు గారికి, లోకేష్ గారికి? మరి దాన్ని ఎందుకు వదిలేసుకుంటారు పట్టించుకుని? ఎందుకు మొత్తం డబ్బునంతా బ్లాక్ చేయించారు? ఎందుకు దానికి కారణమైన వాళ్ళు ఎందుకు జైల్లో పెట్టింటారు? సింపుల్ లాజిక్ కదండి ఇది. ఇప్పుడు మీ హయాంలో ఎక్కడన్నా ఒక్క కల్తీ లెక్కర తయారీ కేంద్రాన్ని పట్టుకున్నారా మీరు? పట్టుకోరు. ఎందుకు? అది మీది కాబట్టి. ఎక్కడ టీడీపీ వచ్చినట్టే పట్టుకుంటుంది. ఎందుకు? వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి. ఎవడన్నా తప్పుడు పనులు చేసే తప్పుడు నా కొడుకులు ఉంటే లోపల దూసేస్తారు. చాలా సింపుల్ అండి. దీన్ని ఇలా తిప్పేయడానికి ట్రై చేయకండి అయ్యా.